చేసిన ఈరోజు మంత్రివర్యులు శిశు సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు పెద్దలు సత్యవతి రాథోడ్ గారి జన్మదిన వేడుకలు అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కేవీగా ఈరోజు కేక్ కటింగ్ చేయడం అనేది జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. వారు పూర్తి ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, వారి సేవలు తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రభుత్వానికి మరింతగా అందించాలని చెప్పేసి యూనియన్ ఆధ్వర్యంలో మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా మంత్రి గారికి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో గతంలో పెరిగినటువంటి వేతనాలతో ఇప్పటివరకు పనిచేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు వేతనాలు పెంచాలని, వారి యొక్క సంక్షేమం కొరకు మీరు మరింతగా కృషి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అంతేకాదు గతంలో ఇచ్చినటువంటి టీఏడీఏలు కూడా రద్దు చేశారు. వాటిని తిరిగి పునరుద్ధరించాలి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరపాలక సంస్థ కావచ్చు, మున్సిపాలిటీ కేంద్రాలలో కూడా ఇవాళ ఆటో ఛార్జీలు బాగా పెరిగినందున టౌన్లో కూడా టీఏడీఏలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా, సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధంగా మినిమం వేతనాన్ని మినిమం 20,000 రూపాయల వేతనం కూడా ఇవ్వాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇలా పని భారం పెరిగింది. అనేక రకాలైనటువంటి పుస్తకాలు రాయడం, 24 రకాలైనటువంటి పనులు కూడా చేస్తూ ఉన్నారు. చాలామందికి షుగరు బీపీలతోటి ఇవాళ రాసి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి పని భారాన్ని కూడా ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగినటువంటి పనికి ఇప్పటి పనికి పోల్చుకుంటే పొందుతున్నటువంటి వేతనం కూడా అతి తక్కువగా ఉంది. ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి. కాబట్టి కరోనా టైంలో కూడా ప్రాణాలను తెగించి ఇల్లు పోయి ఇప్పుడు చాలామంది భయపడి దూరంగా ఉంటారు. కానీ వీళ్ళు లబ్ధిదారులతో కలిసిమెలిసి ఉంటూ ఆరోగ్యాలు సైతం లెక్క చేయకుండా ఇలా కరోనా టైంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ని మనం ఎంతో అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే వారి సేవల్ని గుర్తించి వారికి రావాల్సినటువంటి నిజ వేతనాలని మినిమం 20,000 రూపాయలు అందించి ప్రభుత్వం వారికి సహకరించవలసిందిగా మనం జన్మదినం సందర్భంగా మేము మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం.